తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో కుంభకోణం జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ 2023 సంవత్సరంలో పరకామణిలో పెద్ద జీఆర్ తరపున సివి రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించేవారని, కొన్నేళ్ల పాటు ఆయన రహస్యంగా దాదాపుగా 40 కోట్ల రూపాయలు విలువైన టీటీడీ ఆస్తులను బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు. రవికుమార్ హుండీ అక్రమాలను బయట పెడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా, నీకు ఏ అధికారం ఉందని, ఏ హోదాతో నీ మనుషులు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో సాక్షాత్తు శ్రీవారు భక్తులు సమర్పించినటువంటి కానుకలు, హుండీలో సమర్పించిన కానుకల్ని పరకామణి ద్వారా లెక్కించే ప్రక్రియ తిరుమలలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అలాంటి పరకామణిలో రవి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతూ విలువైన వస్తువులతో పాటు డాలర్లని, పౌండ్స్ని, విదేశీ కరెన్సీల్ని దొంగలిస్తూ బయటికి తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో 2023లో 4వ నెల అప్పుడున్నటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు రవికుమార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఈయనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఒక వ్యక్తే ఇంత భారీ ఎత్తున టీటీడీ పరకామణిలో దొంగతనం చేసే అవకాశం లేదు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటాయి, విజిలెన్స్ అధికారులు ఉంటారు, పూర్తి నిఘా ఉంటుంది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు పరకామణిలో అబ్జర్వేషన్ ఉంటుంది. ఇంత పగడ్బందీ వ్యవస్థ జరుగుతున్నప్పటికీ ఇంత భారీ ఎత్తులో ఏ విధంగా ఒక వ్యక్తి టీటీడీ లాంటి దేవస్థానం నుంచి, పరకామణి నుంచి ఇంత భారీ ఎత్తున దొంగతనం చేశాడో మాకైతే అర్థం కావట్లేదు. ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు. అందరి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. అందరూ జైలుకి పోతారు.